Here is the non-spoiler review of the series Do You Wanna Partner Telugu dubbed web series review and rating. యాక్టెడ్ బై తమన్నా భాటియా, డయానా పెంటి. డయానా పెంటి యాక్టర్ ఎంతమంది తెలుసు అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా 8 ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 35 to 45 minutes రన్ టైంతో ఓవరాల్ 5 hours 30 minutes రన్ టైంతో స్ట్రీమ్ అవుతుంది ప్రైమ్ వీడియోలో. అందులో 8 ఎపిసోడ్స్కి టైటిల్ కార్డ్స్ తీయగా 5 hours మాత్రమే ఉంటుంది. ఇంకా ఈ సిరీస్ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా కిష్కింధపురి, మిరాయి, డెమాన్ స్లేయర్, డిటెక్టివ్ ఉజ్వలన్ అనే మూవీ రివ్యూస్ అప్లోడ్ చేసి చెక్ చేయండి. రివ్యూస్ లైట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్, మూవీ ఎలా అనిపించింది, వెబ్ సిరీస్ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, ఇద్దరు అమ్మాయిలు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు వేరు చోట్ల ఫైనాన్షియల్ అనలిస్ట్ కింద చేస్తారు. కొన్ని గందరగోళ కారణాల ద్వారా ఆ జాబ్లోంచి బయటకు వచ్చేయాల్సి వస్తుంది. ఇంకా ఆ తర్వాత బీర్ స్టార్టప్ చేద్దాం అనుకుంటున్నారు. దానికి కారణం ఏంటి, ఆ బీర్ స్టార్టప్ పని ఒక మంచి బీర్ స్టార్టప్ ఉన్న ఒక మగ వ్యక్తిని ఎలా ఎదుర్కొన్నారు, ఏంటి, చివరికి ఏమైంది వీళ్ళ స్టార్టప్ అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఈ సిరీస్ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలో కనుక వెళ్తే, ఫస్ట్ 3 episodes అక్కడక్కడ బాగుండి యావరేజ్ కింద అనిపించింది. 4th episode నుంచి 8th episode వరకు బాగుంది. మరి గ్రేట్ అని చెప్పను కానీ పర్లేదు, చూడొచ్చు అనేటట్టుగా ఉంది. ఇంకా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను, ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, తమన్నా భాటియా గారు అండ్ డయానా పెంటి అనే ఇద్దరు యాక్టర్స్ బాగా చేశారు. డయానా పెంటి గారు ఎంతమంది తెలుసు అనేది కింద కామెంట్ చేయండి. జావేద్ జఫేరీ అనే ఒక యాక్టర్ డయాలన్ అండ్ డేవిడ్ జోన్స్ అని 2 characters ప్లే చేశారు. అతను చాలా బాగా చేశారు. ఫస్ట్ 3 episodes యావరేజ్ కింద ఉన్న 4th episode అతని ఎంట్రీ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పను కానీ బెటర్గా అయితే తయారైందని చెప్పొచ్చు సిరీస్. అతని యాక్టింగ్తో, అతని కామెడీతో పిచ్చెక్కిచ్చేశారు. 4th episode అండ్ 5th episodeలో, 6th episode కూడా. ఇంకా 7th episode 8th episode కొద్దిగా ఎమోషనల్గా ఉంటాయి. ఇంకా ఆ తర్వాత ఫస్ట్ 3 episodes కొన్ని చోట్ల బాగుంటాయి, కొన్ని చోట్ల బాగోదు అన్నట్టుగా ఉంటుంది. ఓవరాల్గా ఎంతో కొంత 4th episodes నుంచి మెప్పించింది. ఫస్ట్ 3 episodes చూడకపోతే మిగతా ఎపిసోడ్స్ అర్థం కావు. కాబట్టి యావరేజ్గా ఉన్నా కూడా భరిస్తే ఆ తర్వాత బెటర్గా ఉంది అనిపిస్తుంది. కానీ గ్రేట్ అని అయితే మాత్రం చెప్పను. ఇంకా శ్వేతా తివారీ అనే యాక్టర్ వచ్చేసి లైలా సింగ్ అనే క్యారెక్టర్ పోషించారు. అతను కూడా బాగా చేశారు. ఇంకొకటి వచ్చేసి బాబీ అనే క్యారెక్టర్ ఒకరు ప్లే చేశారు. హీరోయిన్స్ ఇద్దరికి సహాయం చేయడానికి బీర్ స్టార్టప్కి. అతని పేరు తెలియదు కానీ అతను కూడా బాగా చేశారు. ఇంకా హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఒకడు ఉంటాడు, సెకండ్ హీరోయిన్ డయానా పెంటి గారికి. అతని బ్రదర్ కూడా బాగా చేశారు. ఇంకా మ్యూజిక్ కూడా బాగుంది సిరీస్కి తగ్గట్టు. ఇంక ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి, బీర్ స్టార్టప్కి ఎందుకు వెళ్ళారు అనేది కారణం చూపించారు. కానీ బీర్కి సంబంధించిన సినిమాలు ఇష్టపడని వారికి నచ్చదు, మిగతా వాళ్ళకి నచ్చచ్చు. ఇంకా సిరీస్ చాలా స్లోగా ఉంటుంది. ప్లస్ రొటీన్ స్టోరీయే కానీ దానికి బీర్ స్టార్టప్ కలిపారు కాబట్టి కొన్ని చోట్ల కొత్తగా అనిపించి, కొన్ని చోట్ల రొటీన్గా అనిపించింది. ఇవి మైనస్ పాయింట్స్. ఫైనల్గా వచ్చేసి ఈ సిరీస్కి ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి నా దృష్టిలో 4.2 out of 5 అయితే ఇవ్వచ్చు అనిపించింది. బీర్ స్టార్టప్ గురించి రొటీన్ స్టోరీ, బీర్ స్టార్టప్కి లింక్ చేసింది చూడాలనుకుంటే చూడండి. నా ఈ రివ్యూ చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. కిష్కింధపురి, మిరాయి, డెమాన్ స్లేయర్, డిటెక్టివ్ జోన్ రివ్యూస్ అప్లోడ్ చేశాను. నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బాయ్.